సో హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మన బ్యాడ్ బ్లడ్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అయిపోగానే ఆఫ్ ఎయిర్లో చాలా అంటే చాలా తమాషాలు జరిగినాయి బాస్. అంటే ఒకటి రెండుగా చాలా జరిగినాయి అనమాట. నిజానికి చాలా షాకింగ్ ఉంది. మీరు చాలా మంది కామెంట్స్ పైన కామెంట్ చేస్తున్నారు, లైక్ కెవిన్ ఓవెన్స్ కోడీ రోడ్స్ మధ్యలో ఏం జరిగింది, అసలు ఏమైందని వీళ్ళు చాలా మంది కామెంట్స్ పైన కామెంట్ చేసి నాకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో డోంట్ వరీ బాస్, నేను ఉన్నా కదా, నేను మీద కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బాస్, అంతేకాదు, ఇది మన సెకండ్ వీడియో. ఈరోజు ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు, ఎందుకంటే ఇది సెకండ్ వీడియో. ఆల్రెడీ ఫస్ట్ వీడియో వచ్చింది మన ఛానల్లో. అండ్ ఆ ఫస్ట్ వీడియో నేను మీ అందరికీ బ్యాడ్ బ్లడ్లో ఏమేమి జరిగిందో మొత్తం హైలైట్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసినాను. సో మీరు ఎవరెవరు మన ఈ రోజుది ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ ఆ ఫస్ట్ వీడియో చూడండి. కావాలంటే ఆ ఫస్ట్ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. ఈ వీడియో లాస్ట్లో ఆ వీడియో వస్తుంది. సో మీరు కంపల్సరీ మన బ్యాడ్ బ్లడ్ హైలైట్స్ వీడియో ఫస్ట్ వీడియో చూడండి, ఓకే. సో ఇప్పుడు మనం అప్డేట్స్ గురించి మాట్లాడితే, మన బ్యాడ్ బ్లడ్ అయిపోగానే ఆఫ్ ఎయిర్లో బ్యాక్ స్టేజ్ పార్కింగ్ సైడ్ ఏమైందంటే కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్ ఏదో సంథింగ్ మాట్లాడుతున్నారు వాళ్ళు. అండ్ ఈ వీడియోస్ మొత్తం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా. ఈ వీడియోస్ రికార్డ్ చేసిన ఇంకెవరు కాదు, ఫ్యాన్స్ రికార్డ్ చేసినారనమాట. ఫ్యాన్స్ వెళ్తా అంటే ఇది అంతా చూసినారు లైవ్ వాళ్ళు. అండ్ వాళ్ళు రికార్డ్ చేసినారు, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎందుకంటే కెవిన్ ఓవెన్స్ అండ్ కోడీ రోడ్స్ ఫస్ట్ బ్యాక్ స్టేజ్ ఏదో వాళ్ళు మాట్లాడినారు. అండ్ మాటలు అంటే ఇప్పుడు చూడండి, ఓపెన్లీ చెప్పాలంటే ఇప్పుడు ఇక్కడ అంటే ఈరోజు ఏమేమి జరిగిందో అంటే రోమన్ రేన్స్తో కలిసి కోడీ రోడ్స్ హ్యాస్ ఏ ట్యాగ్ టీమ్ పార్ట్నర్లా ఫైట్ చేయడం, అది ఎక్కడనో కెవిన్ ఓవెన్స్కి నచ్చడం లేదు, అది మీ ఎందుకు ఒకటి తెలుసు. సో దాని గురించి మాట్లాడినారు బ్యాక్ స్టేజ్ కెవిన్ ఓవెన్స్. అండ్ మాటల్లో కెవిన్ ఓవెన్స్ చాలా పిచ్చి కోపం వచ్చేసింది. అండ్ కెవిన్ ఓవెన్స్ అటాక్ చేసినారు బాస్ మన కోడీ రోడ్స్ పైన. కెవిన్ ఓవెన్స్ ఫైనలీ హీల్ టర్న్ చేసినారు. ఎస్, కెవిన్ ఓవెన్స్ ఈరోజు హీల్ టర్న్ చేసినారు, కోడీ రోడ్స్ పైన అటాక్ చేసినారు. నిజానికి చాలా షాకింగ్ ఉండే. కానీ మీ మనసులో ఒక చిన్న క్వశ్చన్, ఒక చిన్న డౌట్ రావచ్చు ఇదంతా వీడియో చూసిన తర్వాత. అంటే ఈ వీడియో సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది కదా. సో ఇవన్నీ మీరు చూసినారంటే మీ మనసులో ఒక చిన్న డౌట్ రావచ్చు. అండ్ అది ఏంటంటే, కెవిన్ ఓవెన్స్కి హీల్ టర్న్ చేసేది ఉంటే ఆన్ టీవీలో చేయొచ్చు కదా. కెవిన్ ఓవెన్స్కి ఒకవేళ కోడీ రోడ్స్ పైన అటాక్ చేసేది ఉంటే నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చి అంటే ఆన్ టీవీలో అటాక్ చేయొచ్చు కదా కోడీ రోడ్స్ పైన. అంటే బ్యాక్ స్టేజ్ ఎరీనాలో ఎవరు చూడకుండా ఎందుకు అటాక్ చేసాడు, ఎందుకు హీల్ టర్న్ చేసిన అని మీ మనసులో ఇలాంటి చిన్న క్వశ్చన్, ఇలా చిన్న డౌట్ ఉందంటే చూడండి బాస్, ఇదంతా మన ద గేమ్ ట్రిపుల్ హెచ్ ప్లాన్. చూడండి, ఇప్పుడు ఆన్ టీవీలో ఎట్లన్నా జరుగుతుంది అనమాట. బట్ ట్రిపుల్ హెచ్ కొంచెం డిఫరెంట్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. ట్రిపుల్ హెచ్ ఏం చేసినారంటే డైరెక్ట్గా ఫ్యాన్స్ మధ్యలోనే మన కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ చేపించేసినారు. అది ఆఫ్ ఎయిర్లో చేపించేసినారు. కెవిన్ ఓవెన్స్కి ఫ్రీడమ్ ఇచ్చేసినారు, వెళ్ళి నీ మనసులో ఉన్న మాట చెప్పేసినారు. అండ్ మన కెవిన్ ఓవెన్స్ చెప్పేసినారు కోడీ రోడ్స్కి. అండ్ కెవిన్ ఓవెన్స్ అటాక్ చేసినారు, హీల్ టర్న్ చేసినారు, ఓకే. అండ్ ఇదంతా ఎవరి ముందు జరిగింది, అక్కడ షో చూడడానికి వచ్చిన ఫ్యాన్స్. అంటే ఎవరెవరు షో అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరి ముందు ఇదంతా తమాషాలు జరిగినాయి అన్నమాట. సో ఇప్పుడు మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఏ టైప్లో ఆలోచిస్తున్నారంటే ఆన్ టీవీలో జరుగుతుంది, ఓకే, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూస్తారు, ఓకే. బట్ ఈ సోషల్ మీడియా కాలం, మన గేమ్ ట్రిపుల్ హెచ్ చాలా బాగా తెలుసు ఈ సోషల్ మీడియా కాలం. అండ్ సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా దబాయించి వైరల్ అవుతాయని చాలా బాగా తెలుసు అన్నమాట. సో అందుకనే బ్యాక్ స్టేజ్ ఆఫ్ ఎయిర్లో పార్కింగ్లో ఈ టైపు సెగ్మెంట్ ప్లాన్ చేసినారు మన ద గేమ్ ట్రిపుల్ హెచ్. అండ్ ఇదంతా జరిగింది బాస్. అంటే అందరూ అదే ఆలోచిస్తున్నారు, ఆన్ టీవీలో జరగాలి కదా, అంటే చాలా పెద్ద షాకింగ్ హీల్ టర్న్ కదా. సో ఇలాంటి హీల్ టర్న్ మామూలుగా అది ఫ్యాన్స్ రికార్డ్ చేసినట్టు ఎందుకు అయిందని చాలామంది ఆలోచిస్తున్నారు. సో ఏంటంటే ఇప్పుడు మన గేమ్ ట్రిపుల్ హెచ్ కొంచెం డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నారు. లైక్ మీరు కావాలంటే ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటో అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఈరోజు వచ్చి అనౌన్స్మెంట్ అంటే క్రౌన్ జ్యువెల్ గురించి అనౌన్స్మెంట్ చేశారు కదా. సో అనౌన్స్మెంట్ చేసే ముందు బ్యాక్ స్టేజ్ అంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఒక చిన్న వీడియో చూపిస్తాడు. అంటే నెక్స్ట్ టైం చూపించాడు మన గేమ్ ట్రిపుల్ హెచ్ గొరిల్లా పొజిషన్లో ఉన్నారు. అండ్ గొరిల్లా పొజిషన్ నుంచి ఇప్పుడు మన గేమ్ ట్రిపుల్ హెచ్ రింగ్లో వచ్చి అనౌన్స్మెంట్ చేస్తున్నారని ఒక చిన్న వీడియో చూపిస్తున్నారు. అంటే ఈ ఫోటో చూసి మీకు అర్థమైపోతుంది అనుకుంటా. అండ్ ఇక్కడ పక్కన ఒక చైర్ ఖాళీ ఉంది, ఓకే. మీకు ఇక్కడ ఒక ఎంటీ చైర్, ఒక ఖాళీ చైర్ కనిపిస్తుందా? అండ్ ఇప్పుడు ఖాళీ చైర్ ఎందుకు ఉంది, ఇక్కడ ఒక ఎంటీ చైర్ ఎందుకు ఉంది, మీకు అర్థమైందా? మీరు ఎవరెవరికి అర్థమైందో మీరు కామెంట్, ఇక్కడే వీడియో ఆపి మీరు కామెంట్ చేయండి. అండ్ ఎవరెవరికి అర్థం కాలేదో అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, గేమ్ ట్రిపుల్ హెచ్ సోషల్ మీడియా కాలం కాబట్టి సోషల్ మీడియా ప్రకారం గేమ్ ఆడుతున్నారు. అందుకనే ట్రిపుల్ హెచ్కి ఉట్టిగానే గేమ్ అని చెప్పరనేమాట. ఇక్కడ పక్కన ఉన్నది ఇంకెవరు కాదు, చైర్ పైన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా. అంటే అందరు తెలుసు అక్కడ చైర్ పైన జాన్ సీనా లేడు. బట్ జాన్ సీనా గురించి అందరు ఏమంటారంటే యూ కాంట్ సీ జాన్ సీనా. అంటే పక్కన ఎవరు లేరని మీరు అనుకుంటున్నారు. ఆ పక్కన ఒక మనిషి ఉన్నాడు, ఒక సూపర్ స్టార్ ఉన్నాడు ఆ చైర్ పైన.
అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు జాన్ సీనా అని ఈ టైప్ లో ఫ్యాన్స్ మాట్లాడుకోవాలని మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఇక్కడ ఖాళీ చైర్ ఉంచినారు. మీకు అర్థమవుతుంది అంటే ఆ టైప్ లో ఆలోచిస్తున్నారు. ఎప్పుడైనా సరే ఏదైనా ఖాళీ ప్లేస్ ఏదైనా ఖాళీ చైర్ కనిపిస్తే చాలా మంది ఫ్యాన్స్ మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ ఇక్కడ జాన్ సీనా ఉన్నాడు అని ఈ టైప్లో మాట్లాడుతుంటారు అనమాట. సో అందుకనే ఫ్యాన్స్ ఈ టైప్లో మాట్లాడాలనే మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఇది అంతా ప్లాన్ చేసినారు. సో ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి మన గేమ్ ట్రిపుల్ హెచ్ డిఫరెంట్ లెవెల్లో ఆలోచిస్తున్నారు అంటే వేల కోట్ల కంపెనీ మన డబ్ల్యూడబ్ల్యూ అండ్ ఈ డబ్ల్యూడబ్ల్యూకి నడిపేయడానికి మొత్తం చాలా డిఫరెంట్ వేలో ఆలోచిస్తున్నారు అన్నమాట మన గేమ్ ట్రిపుల్ హెచ్. సో అందుకనే ఇదంతా జరిగింది. అండ్ మన కెవిన్ ఓవెన్స్ మనసులో చాలా ఉండే కదా, అంటే ఇప్పుడు కెవిన్ ఓవెన్స్ కోడికి ఎందుకు హెల్ప్ చేసినారు, ఇంతకాలం నుంచి ఎందుకు హెల్ప్ చేసినారు, ఎందుకంటే రోమన్ రేన్స్ బ్లడ్ లైన్తో ప్రాబ్లం ఉందానే, రోమన్స్ ప్రాబ్లం ఉందానే మన కెవిన్ ఓవెన్స్, ర్యాండీ ఆర్టన్ వీళ్ళందరూ హెల్ప్ చేసినారు కోడీ రోడ్స్కి. బట్ ఇప్పుడు కోడీ రోడ్స్ రోమన్ రేన్స్తో కలిసిపోయి అది ఇంత పెద్ద టాక్టివ్ మ్యాచ్లో ఫైట్ చేస్తే ఎవరికైనా బాధ ఉంటుంది కదా. సో అదే బాధని మన కెవిన్ ఓవెన్స్ తీసినారన్నమాట స్టోరీ లైన్ ప్రకారం చెప్తున్నాను. సో ఇప్పుడు ఈ స్టోరీ లైన్ ప్రకారం ఏంటంటే మన కెవిన్ ఓవెన్స్ ఇప్పుడు అటాక్ చేసినారు అండ్ కెవిన్ ఓవెన్స్ అండ్ మన కోడీ రోడ్స్ మధ్యలో ఒక మంచి స్టోరీ లైన్ చూపిస్తారు. బట్ ఇక్కడ అసలు చాలా పెద్ద గడబడి వచ్చింది ఇప్పుడు మధ్యలో. అండ్ అది ఏంటంటే మన ట్రిపుల్ హెచ్ ఏమని చెప్తున్నారు ఈరోజు రింగ్లో వచ్చి, అంటే ఇప్పుడు నెక్స్ట్ క్రౌన్ జ్యూల్లో ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్ జరుగుతుంది. అంటే వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ వర్సెస్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ఎవరు, కోడీ రోడ్స్. అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్ది క్రౌన్ జ్యూల్లో మన గుంథర్తో మ్యాచ్ ఉంటే మన కెవిన్ ఓవెన్స్ది ఫీడ్ ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేసినారు, కెవిన్ ఓవెన్స్ది మన కోడీతో ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు చూపించేసినారు, ఇప్పుడే ఎందుకు హీల్ టర్న్ చేపించినారు, ఇది చాలా పెద్ద క్వశ్చన్ కదా. సో ఇప్పుడు చూడాలి డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఏ టైప్లో తీసుకెళ్తుంది ఇదంతా ఫీడ్కి చూడాలి. బట్ కెవిన్ ఓవెన్స్ హీల్ టర్న్ మాత్రం అయిపోయింది బాస్, చాలా గడబడి జరుగుతుంది మన డబ్ల్యూడబ్ల్యూలో. అండ్ ఇదంతా ఏం లేదు, ఇంకా మన డబ్ల్యూడబ్ల్యూ నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోగానే అప్పుడు మీరు చూడండి ఇంకా ఎట్లుంటుందో, అప్పుడు మీరు వర్షన్ అయిపోతారు, ఇంకా మీకు మొత్తం పాత రోజులు గుర్తొచ్చేస్తాయి మన డబ్ల్యూడబ్ల్యూ. ఓకే, సో ఇప్పుడు మనము మాట్లాడదాం. మన నెట్ఫ్లిక్స్ అంటే గుర్తొచ్చి వీడొచ్చి మీ స్క్రీన్ పైన ఇది మన రా ది న్యూ లోగో. అంటే మన ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ జనవరి నుంచి మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతాయి కదా. సో అప్పుడు మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత ఈ లోగో మనకి చూడవుతాయి అనమాట. సో లీక్ అయిపోయింది. సో ఇది మన రా ది లేటెస్ట్ లోగో. సో మీకు నెట్ఫ్లిక్స్ లోగో అనమాట. సో ఇది మీకు ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు ఇంకొకటి షాకింగ్ అంటే ఇంకో ఆఫర్లు ఇంకోటి జరిగాయి అనమాట. డ్రూ మ్యాకింటైర్ అండ్ సీఎం పంక్ మ్యాచ్ అయితే షో స్టార్టింగ్లో జరిగింది, చాలా క్రాక్ ఉండే, చాలా మజా వచ్చింది. అండ్ ఈ మ్యాచ్లో మన సీఎం పంక్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు కొంచెం అంటే సీఎం పంక్ పడిపోతుంటే కొంచెం గుమ్ అయిపోయింది. మన సీఎం పంక్ చాలా బ్లడ్ వచ్చింది కదా, అందులో కొంచెం పడిపోతున్నట్టు అంటే పడిపోయినారు. ఆల్రెడీ అక్కడ మెడికల్ స్టాఫ్ వచ్చింది. అండ్ అప్పుడే అంటే ఈరోజు మన ఫస్ట్ వీడియోలోనే నేను చాలా క్లియర్లీ చెప్పినాను, ఎక్కువ రక్తం అక్కడ వచ్చింది ఇంకెవరు కాదు మన డ్రూ మ్యాకింటైర్ కానీ. అండ్ బాస్ అంతేకాదు మనకి ఆన్ టీవీలో చూపించలేదు, బట్ మన డ్రూ మ్యాకింటైర్కి బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు చాలా అంటే చాలా ప్రాబ్లం అయిందంట. ఎందుకంటే మీరు ఇదంతా బ్లడ్ ఇదంతా మీరు రక్తం చూసినారు కదా ఈరోజు బ్యాడ్ బ్లడ్లో, ఇదంతా మీరు ఫేక్ అనుకుంటున్నారా, ఫేక్ బ్లడ్ అనుకుంటున్నారు, ఇదంతా రియల్ బ్లడ్. మీకు అర్థమవుతుంది ఇదంతా రియల్ బ్లడ్. అండ్ మా డ్రూ మ్యాకింటైర్కి బ్యాక్ స్టేజ్ వెళ్ళంగానే 16 కుట్లు పడ్డాయి. 16 కుట్లు అంటే ఏంది, మజాక్ అనుకుంటున్నారేంది మీరు, 16 కుట్లు పడ్డాయి మన డ్రూ మ్యాకింటైర్కి. చూడండి బాస్, మన రెస్లర్స్ మన అందరికి ఎంటర్టైన్ చేయడానికి అలా ప్రాణంని అలా రింగ్లో రిస్క్లో పెట్టి మరి వాళ్ళు మనకి ఎంటర్టైన్ చేస్తారు తెలుసా మీకు. అసలు వాళ్ళకే ఐడియా ఉండదు. ఇప్పుడు వాళ్ళు రింగ్లో అడుగు పెట్టిన తర్వాత వాళ్ళు మంచిగా రింగ్ బయట మంచి ప్రాపర్గా అడుగు పెట్టరా అసలు వాళ్ళకే తెలియదు. అంటే ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, సీరియస్ మ్యాచ్ ఉన్నా, చిన్న మ్యాచ్ ఉన్నా, పెద్ద మ్యాచ్ ఉన్నా, ఒక్క రాంగ్ స్టెప్ వేసినా, ఒక్క మూవ్ రాంగ్ వెళ్ళినా వాళ్ళ కెరియర్ ఎండ్ అయిపోతుంది అనమాట. సో అంత సీరియస్ అంత డేంజరస్గా ఉంటే రెస్లింగ్ అంటే చాలా మంది జోక్లో తీసుకుంటారు. బట్ ఇక్కడ చూడండి మన డ్రూ మ్యాకింటైర్కి 16 కుట్లు అంటే ఏంది, అది మజా కాదనమాట. మొత్తం బ్లడ్ మనలాంటి మనుషులకి మామూలుగా నెత్తి పళ్ళంగానే బ్లడ్ రాగానే పరిశాన్ అయిపోతారు, చక్కర వచ్చేస్తే మొత్తం గుమ్మ అయిపోతుంటారు మనిషి. బట్ ఇక్కడ చూడండి వాళ్ళు అంతా బ్లడ్ వచ్చినా సరే ఫైట్ చేసి మనందరికీ ఎంటర్టైన్ చేసినారు. అండ్ అప్పుడు మొత్తం మ్యాచ్ అయిపోయిన తర్వాత అప్పుడు బ్యాక్ స్టైల్ అయిన తర్వాత మన డ్రూ మ్యాకింటైర్కి 16 కుట్లు పడ్డాయి బాస్. సో అందుకని నేను మీ అందరికీ ఎప్పుడు చెప్తూనే ఉంటాను, డబ్ల్యూడబ్ల్యూ ఫేక్ కాదు, డబ్ల్యూడబ్ల్యూ స్క్రిప్టెడ్. అండ్ స్క్రిప్ట్లో ఎప్పుడైనా ఏమైనా కావచ్చు. అండ్ మీరు చూసిన బ్లడ్ మొత్తం ఈరోజు రియల్ బ్లడ్. అండ్ అంతేకాదు మన ఇంజురీ అంటే గుర్తొచ్చింది, మన ఏజే స్టైల్స్ ఇంజురీ పైన మనకి ఒక క్లారిటీ వచ్చేసింది బాస్. అంటే రీసెంట్లీ స్పాక్ డౌన్లో మన ఏజే స్టైల్స్ ఇంజురీ అయినారు, అంటే కొంచెం కూడా బ్యాక్ స్టైల్ వెళ్ళినారు. అండ్ బ్యాక్ స్టేజ్ కొన్ని వీడియోస్ చూపించినారు మనకి. మన ఏజే స్టైల్స్ ఇప్పుడే వచ్చినారు అండ్ అప్పుడే ఇంజురీ అయినట్టు మనకు కనిపించినారు కదా. సో ఇప్పుడు మనకి ఫైనల్గా ఏజే స్టైల్స్ ఇంజురీ పైన క్లియర్ కట్ అప్డేట్ వచ్చింది. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏజే స్టైల్స్ ఇంజురీ మాత్రము ఒక స్క్రిప్టెడ్ ఇంజురీ అంట. అంటే ఏజే స్టైల్స్కి ఎక్కువ ఏం కాలేదంట, ఒక స్క్రిప్టెడ్ ఒక ఫుల్ ప్లాన్డ్ ఇంజురీ. అంటే ఒక ప్లాన్ చేసినారు, ఒక స్క్రిప్టెడ్ ఇంజురీ. ఓకే,
సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడే చూడండి, ఇప్పుడే ఎగ్జాంపుల్ చూడండి. ఒక సైడ్ ఏమో డ్రూ మ్యాకింటైర్ ఉన్నాడు, డ్రూ మ్యాకింటైర్కి రియల్ ఇంజురీ 16 కుట్లు పడ్డాయి. అండ్ ఇంకో సైడ్ ఏమో మన ఏజ్ స్టైల్స్ ఇంజురీ ఏమో ఒక స్క్రిప్టెడ్ ఇంజురీ. అంటే చూడండి, ఇప్పుడు ఏజ్ స్టైల్స్ ఎప్పుడు ఇంజూర్డ్ కాలేజ్ చెప్తుంది, అంటే ఏజ్ స్టైల్స్ రియల్ లైఫ్లో ఇంజూర్డ్ అయ్యిండు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏజ్ స్టైల్స్ది ఒక స్క్రిప్టెడ్ అంట, ఒక స్టోరీ లైన్ ఇంజురీ. బట్ డ్రూ మ్యాకింటైర్ది రియల్. సో ఈ టైప్లో ఉంటాయి అన్నమాట. స్క్రిప్టెడ్ అంటే ఇది. సో ఐ హోప్ మీకు కొంచెం క్లియర్గా అర్థమైంది అనుకుంటా. అండ్ ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఐకాన్, ది లెజెండ్ గోల్డ్బర్గ్ గురించి. సో ఫైనల్లీ ఈరోజు మనకి గోల్డ్బర్గ్ కనిపించినారు. అండ్ ఓన్లీ గోల్డ్బర్గ్ అని కాదు, చాలా లెజెండ్ సూపర్ స్టార్స్ మనకి ఈరోజు కనిపించినారు. బట్ ఇవన్నీ లెజెండ్ సూపర్ స్టార్స్లో అంటే మన గోల్డ్బర్గ్ది సెగ్మెంట్ చాలా కిరాక్ ఉండే. రింగ్లోకి వచ్చినారు గోల్డ్బర్గ్, ద గేమ్ ట్రిపుల్ హెచ్ మన గోల్డ్బర్గ్ది చేయి పైకి లేపినారు. అండ్ అప్పుడే మన గోల్డ్బర్గ్ కెమెరా సైడ్ చూసి చాలా క్లియర్లీ ఒక మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే యు ఆర్ నెక్స్ట్ అని చెప్పేసినారు. అండ్ అది ఎవరు చెప్పినారు? గుంథర్కే చెప్పినారు. ఓకే, సో గుంథర్కే ఛాలెంజ్ చేసినారు ఒక టైప్లో మన గోల్డ్బర్గ్. ఎందుకంటే గుంథర్ చాలా భయంకరంగా ఎక్కిరిచేసినారు. గోల్డ్బర్గ్ కొడుకు ముందు ఎక్కిరిచ్చినారు అన్నమాట. ఫ్యామిలీ అక్కడ పిల్లల ముందు ఎక్కిరిచేసినారు మన గుంథర్ గోల్డ్బర్గ్కి. సో అందుకనే యు ఆర్ నెక్స్ట్ అని చెప్పేసినారు ఇక మన గోల్డ్బర్గ్. సో గోల్డ్బర్గ్ అయితే ఫైట్ కోసం ఇప్పుడు రెడీ ఉన్నారు. బట్ నెక్స్ట్ మ్యాచ్ క్రౌన్ జ్యువెల్లో ఏంటంటే ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్. ఇది ఒక చాలా పెద్ద గడబడి అవుతుంది ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే మన గేమ్ ట్రిపుల్ హెచ్కి ఒక అంటే బ్యాక్ స్టేజ్ అంటే మన ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక క్వశ్చన్ అడిగినారు అనమాట. అంటే మన గోల్డ్బర్గ్ గురించి అడిగినారు. అంటే ఇప్పుడు గోల్డ్బర్గ్ వచ్చినారు, రింగ్లోకి కనిపించినారు. సో ఇప్పుడు ఏంది అంటే గోల్డ్బర్గ్ కోసం ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? గోల్డ్బర్గ్ ఇప్పుడు ఫైట్ చేస్తారా? గోల్డ్బర్గ్ మన గుంథర్తో ఫైట్ చేస్తారా అని ఈ టైప్లో క్వశ్చన్ అడిగినప్పుడు మన ట్రిపుల్ హెచ్ నెవర్ సే నెవర్ అని చెప్పిన. అంటే క్లియర్గా ఈ మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా క్వశ్చన్స్ అడిగినారు. బట్ క్లియర్ కట్గా ఏం ఆన్సర్ ఇస్తలేరు అనమాట. లైక్ రా ఇప్పుడు ఓన్లీ 2 గంటలు వస్తుందా, అంటే నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి 3 గంటలు వస్తుందా రాదా అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మొత్తం తిప్పి కొట్టి ఆన్సర్ ఇచ్చినారు మన గేమ్ ట్రిపుల్ హెచ్. గోల్డ్బర్గ్ గురించి అడిగినప్పుడు లేదు అంటే నెవర్ సే నెవర్ అని చెప్పేసినారు. అంటే మ్యాచ్ ఉండొచ్చు అన్నట్టు చెప్పేసినారు మన గేమ్ ట్రిపుల్ హెచ్. సో క్లియర్గా ఏమో అక్కడ ఆన్సర్స్ ఇవ్వాలి, అంటే ప్లాన్స్ ఏం లీక్ చేస్తలేరు అనమాట మన గేమ్ ట్రిపుల్ హెచ్. సో ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే గోల్డ్బర్గ్ కోసం అయితే ఇప్పుడు ఇంత మంచి సెగ్మెంట్ చూపించినారంటే ఇన్ ఫ్యూచర్ కోసం చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇన్ ఫ్యూచర్లో మన గోల్డ్బర్గ్ వచ్చినప్పుడు మన గుంథర్తో ఫైట్ చేస్తారు. ఎందుకంటే యు ఆర్ నెక్స్ట్ అని క్లియర్లీ చెప్పేసినారు. అండ్ గోల్డ్బర్గ్ కోసం కొన్ని మంచి ప్లాన్స్ స్క్రిప్ట్ అంతా రెడీ అయిపోయింది అనమాట. అండ్ ఇన్ ఫ్యూచర్లో గోల్డ్బర్గ్తో అంటే మన గుంథర్ వర్సెస్ గోల్డ్బర్గ్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ జరుగుతుంది. కానీ ఎప్పుడు ఏందని చెప్పలేం, బట్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మ్యాచ్ జరుగుతుంది. మనకైతే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది బ్రాహ్మా బుల్, ద ఫైనల్ బాస్ ద రాక్ గురించి. బాస్ ఈరోజు అయితే మన ద రాక్ ఫైనల్లీ రిటర్న్ చేసినారు. బట్ ఎక్కువ ఏం మాట్లాడలేదు కదా, ఆన్ టీవీలో ఏం మాట్లాడలేదు. జస్ట్ ఒక లుక్ ఇచ్చినారు, 1 2 3 కౌంట్ చేసినారు. అంటే ఇప్పుడు సినిమా మొదలైందని ఒక టైప్లో హింట్ ఇచ్చేసినారు అక్కడ. అండ్ అప్పుడే మన ద రాక్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోయినారు. అండ్ అక్కడనే బ్యాడ్ బ్లడ్ అయిపోయింది. ఓకే, సో ఆన్ టీవీలో ఒక్క మాట మాట్లాడలేదు ద రాక్. బట్ మీకు తెలుసా ద రాక్ లైవ్ వచ్చిన అంటే ఇన్స్టాగ్రామ్లో లైవ్ వచ్చినారన్నమాట ఆ టైంలో. అంటే ద రాక్ ఎంట్రీ అయినప్పటి నుంచి బ్యాక్ స్టేజ్ మొత్తం పార్కింగ్ వరకు ద రాక్ లైవ్ ఉండే. అండ్ ద రాక్ చాలా మాట్లాడినారు లైవ్లో. అండ్ ద రాక్ ఏమని చెప్పినారంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, నేను మొత్తం చూస్తున్నాను, అసలు ఇక్కడ ఏం తమాషాలు జరుగుతున్నాయి. అండ్ ఇదంతా ఏంది, మొత్తం 6 నెలల నుంచి చూస్తున్నాను, ఇక్కడ చాలా తమాషాలు జరుగుతున్నాయి ఇక్కడ. అండ్ ఇదంతా మీరు ఇప్పుడు చూసినా కదా, ఇదంతా ఒక హెల్, ఇదంతా ఒక నరకం. బట్ మీరు నన్ను చూస్తున్నారు కదా, ఇది ఒక స్వర్గం. అంటే మన ద రాక్ ఏమో చెప్తున్నారు అంటే ఇప్పుడు మీరు చూసినా కదా, ఇందాక మీరు ఆన్ టీవీలో చూసినా కదా, అదంతా ఒక నరకం. అర్థమవుతుందా మీకు? వాళ్ళంతా వేస్ట్ అన్నట్టు చెప్పేసినారు. బట్ ఇప్పుడు మీరు లైవ్ నన్ను చూస్తున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో, సో ఇదంతా స్వర్గం అనే మాట అని ఒక టైప్లో ద రాక్ చెప్పినారు. ద రాక్ అక్కడ స్టోన్ కోల్ ఉండే బ్యాక్ స్టేజ్, ద స్టోన్ కోల్ అక్కడ ఎక్కిరిచ్చినారు. కోడి రోడ్స్ ఫాదర్కి ఎక్కిరిచ్చినారు అన్నమాట. ఫస్ట్ ఐ లవ్ యూ చెప్పినారు. అండ్ ఒకసారి ఐ హేట్ యూ అని చెప్పేసినారు. జాన్ సీనాకి బి అక్కడ పోస్టర్ ఉండే, జాన్ సీనాకి బి ఎక్కిరిచ్చినారు ద రాక్. అండ్ ద రాక్ ఓపెన్ చెప్పాలంటే ఈ మొత్తం లైవ్ స్ట్రీమ్లో ఒక్కటి మాత్రం చాలా క్లియర్లీ హింట్ ఇచ్చేసినారు ద రాక్. అండ్ అది ఏంటంటే ఈ ప్రెసెంట్ ఇక్కడ ఏమేమి జరుగుతుందో, ఈ కోడి రోడ్స్ రోమన్ రైన్స్ కలిసి ఫైట్ చేయడము, ఇలా హ్యాజ్ ఎ టాక్టింగ్ పార్ట్నర్లా ఫైట్ చేయడం, అది ఎక్కడనో ద రాక్కి బి నచ్చలేదన్నమాట. సో అందుకని అసలు ఇక్కడ ఏం తమాషాలు జరుగుతుంది, అసలు ఇక్కడ ఏం జరుగుతుందని ఈ టైప్లో మన ద రాక్ ఓపెన్ చూపించినారు. అండ్ చూడండి ఇప్పుడు కెవిన్ ఓవెన్స్కి వీళ్ళందరికీ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే కోడి రోమన్స్తో కలిసినారని, రోమన్ రైన్స్తో కలిసి ఫైట్ చేసినారని. సో సేమ్ ఇక్కడికి ప్రాబ్లం ఉంటుంది కదా. అంటే ఇప్పుడు కోడి రోడ్స్ మన ద రాక్కి ప్రాబ్లం ఉంది, బట్ రోమన్ రైన్స్ కోడితో కలిసి ఫైట్ చేసినాడు యాజ్ ఎ టాక్టింగ్ పార్ట్నర్. సో అలాంటప్పుడు ద రాక్కి ప్రాబ్లం అవుతుంది కదా. సో అదే ప్రాబ్లమ్ ఈ లైవ్ స్ట్రీమ్లో ద రాక్ చూపించినారన్నమాట బ్యాక్ స్టేజ్. సో నేను చెప్పిన కదా ఈరోజు ఆఫ్ ఎయిర్లో చాలా జరిగినాయి అన్నమాట. సో ద రాక్ మీ చాలా కోపం చూపించినారు. ద రాక్ అసలు ఏం తమాషాలు ఇక్కడ, అసలు ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఏం నాటకాలు జరుగుతున్నాయి ఇక్కడ అని ఈ టైప్లో ద రాక్ కోపం చూపించినారు బాస్. అండ్ అంతేకాదు
మీరు ఒకసారి కొన్ని ఫోటోస్ చూడండి. అంటే నేను ఈ ఫొటోస్కి మన షో స్టార్ట్ అయ్యే ముందే మన రెసల్ తెలుగు వాట్సాప్ ఛానల్లో షేర్ చేద్దాం అనుకున్నారు, బట్ నేను షేర్ చేయలేదు. ఎందుకంటే సర్ప్రైజ్ ఏమైనా ఉంటే ఖరాబ్ అయిపోతుందని. లైక్ ఈ ఫోటోలో రోమన్ రైన్స్తో పాటు మన పాల్ హేమన్ చాలా క్లియర్లీ మనకి కనిపిస్తున్నారు. అంటే ఈరోజు పాల్ హేమన్ రాలే అని కాదు, పాల్ హేమన్ ఉండే బ్యాక్ స్టేజ్ ఉండే రోమన్ రైన్స్తో పాటు ఉండే అనమాట. బ్యాక్ స్టేజ్ రోమన్ రైన్స్తో మన పాల్ హేమన్ ఉన్నారు. ఇది ఒక ప్రూఫ్ అనమాట. ఈ ఫోటో లీక్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకో ఫోటో మీరు చూడొచ్చు, మన జేవుసో ఫోటో. జేవుసోతో పాటు మన జేవుసో కొడుకు ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో జేవుసో ఇక్కడ ఈరోజు వచ్చినారు అంటే మన బ్యాడ్ బ్లడ్లో. ఎందుకంటే మేమేం చెప్పలేం, ఏమైనా ప్లాన్స్ ఏమైనా చేంజ్ అయిపోతే ఈ స్టోరీ లైన్లో మన బ్లడ్ లైన్ స్టోరీ లైన్లో యాడ్ చేస్తారు. సో అందుకని ఆప్షన్స్ కోసం వాళ్ళు బ్యాక్ స్టేజ్ పిలుస్తారనమాట. సో అందుకని మన జేవుసో అక్కడ ఉన్నారు. అండ్ అంతేకాదు ఇంకొకటి ఏంటంటే మన జిమ్మీ ఊసో రిటర్న్ చేసినారు కదా ఈరోజు. మన జిమ్మీ ఊసో రిటర్న్ చేసిన వీడియో మన జేవుసో ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్లో షేర్ చేసినారు. ఇది హైలైట్. అంటే ఇప్పుడు స్టోరీ లైన్ ప్రకారం ఆన్ టీవీలో ఇలా పడదు కదా, అంటే జేవుసో జిమ్మీ ఊసో పడతలే కదా. బట్ అయినా జేవుసో జిమ్మీ ఊసో రిటర్న్ చేసిన వీడియోని షేర్ చేసినారు. సో ఇప్పుడు మన జేవుసో జిమ్మీ ఊసో రిటర్న్ చేసిన వీడియోని షేర్ చేసినారు, షాకింగ్ ఇమోజీ పెట్టినారు. సో దీని ఇంకా మీరు ఏ మీనింగ్ తీయాలనుకుంటున్నారు మీరు తీయొచ్చు అనమాట. లైక్ జేవుసో జిమ్మీ ఊసో మరోసారి కలుస్తారు, మరోసారి ఒరిజినల్ బ్లడ్ లైన్ జేవుసో వస్తారు. సో ఆ మీనింగ్ బి కావచ్చు ఇది. సో కానీ ఏమైనా కావచ్చు, బట్ మన జేవుసో మాత్రం జిమ్మీ ఊసోది అంటే రిటర్న్ చేసిన వీడియో షేర్ చేసినారు బాస్. అండ్ గుడ్ న్యూస్ ఏంటంటే మన పాల్ హేమన్ బి రోమన్ రైన్స్తో పాటు ఉండే బ్యాక్ స్టేజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మన రోమన్ రైన్స్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు అంటే ఒక టిక్టాక్ వీడియో షేర్ చేసినారనమాట రోమన్ రైన్స్. మన జిమ్మీ ఊసో అంటే ఇది ఆఫ్ ఎయిర్ వీడియో ఇది. మన జిమ్మీ ఊసో అండ్ రోమన్ రైన్స్ బ్యాక్ స్టేజ్ వెళ్తున్నప్పుడు చాలా హ్యాపీలీ వెళ్ళినారు వాళ్ళు. నాకు కూడా టీషర్ట్ పైన చాలా క్లియర్లీ రాసి ఉంది, అంటే వాళ్ళు వి ద వన్స్ కాదు, అంటే మనం వి ద వన్స్ కదా, వాళ్ళు వి ద వన్స్ కాదని అక్కడ చాలా క్లియర్లీ టీషర్ట్ పైన రాసి ఉంది అనమాట. సో అదే అక్కడ టీషర్ట్ పైన ఏం రాసి ఉందో అది మన రోమన్ రైన్స్ చూపిస్తున్నారు మన జిమ్మీ ఊసో. అండ్ రోమన్ రైన్స్ అది చూసి నవ్వుతున్నారు అనమాట. సో రోమన్ రైన్స్ చాలా హ్యాపీ అయిపోయినారు, ఎందుకంటే జిమ్మీ ఊసో వచ్చేసినారు. అండ్ ఫైనల్ ఇప్పుడు మన ఒరిజినల్ బ్లడ్ లైన్ స్లోలీ మరొకసారి రీయునైట్ అయిపోతుంది అనమాట. సో ప్రెజెంట్ కోసం అయితే ఆఫ్ ఎయిర్లో ఇదంతా జరిగింది. సో ఇప్పుడు ఆఫ్ ఎయిర్లో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికి తెలుగులో చెప్పేసినాను బాస్. నా హెల్త్ గురించి చాలామంది ఈరోజు కామెంట్లో అడిగినారు. నా హెల్త్ స్టిల్ బాగాలేదు, అంటే నేను 70% రికవర్ అయిపోయినాను, ఇంకో 20-30% ఉంది. బట్ ఏం చేద్దాం చెప్పండి, అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఇంత చాలా తమాషా జరుగుతున్నాయి. అండ్ మీరు చాలామంది కామెంట్ చేసి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో అందుకని స్పెషల్లీ హెల్త్ బాగాలేకున్నా మీకోసం వీడియో చేస్తున్నాను. సో అందుకని మీరు వీడియోస్కి మీ ప్రేమ చూపండి కంపల్సరీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్. బాయ్.